నమ్మకం. సరే సరే తల్లి. ఇప్పుడు రఘుపతి రెడ్డి గారు ఇప్పుడు ఏంది జూబిలీస్లో ఏదో మీ బీఆర్ఎస్ కోల్లాగా విష్ణువర్ధన్ రెడ్డి ఏదో మరి కవితమ్మతో మాట్లాడినట్టుగా ఏదో కథ బయటకు వస్తుంది. మరి ఏమైనా ఉపాయం చేస్తుర్రా లేకపోతే మరి నిజమైన దాకా కవితమ్మని బయట ఉండు అని మళ్ళీ ఈ ఎలక్షన్లల్లో కవితమ్మని కూడా అక్కడ పతార పలుకుబడి చూపించి ఓట్ల కోసం ఏమైనా మరి ఉపాయం చేస్తుర్రా? అట్లా ఏమి నడుస్తుంది? మరి మీరు ఏ రకంగా పోతారు ముంగడికి రేపు గెలుపు కోసం? తాత జూబ్లీహిల్స్ లో గెలిచేటువంటిది పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఎలాంటి సంకోచం లేదు, అనుమానం లేదు. ఎందుకంటే గత 3 పర్యాయాలు గోపీనాథ్ గారు అద్భుతంగా ప్రజల కోసం పనిచేసిండు, పేద ప్రజల కోసం పనిచేసిండు. 2014 కంటే ముందు మీరు ఒక్కసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అది పేరుకే జూబ్లీహిల్స్, కానీ అధ్వానమైనటువంటి రోడ్లు ఉండే, అధ్వానమైనటువంటి నీటి వనరులు ఉండే, చాలా ఇబ్బందికరంగా ఉండే. 2014 తర్వాత 3 పర్యాయాలు గోపీనాథ్ గారు గెలిచిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండి, పేద ప్రజల పక్షాన ఉండి అభివృద్ధి చేసినటువంటి ఘనత గోపీనాథ్ గారి దక్కుతుంది. గోపీనాథ్ గారు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి నాయకుడు ప్రజలకు దూరం అవ్వడం ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. రేపటి రోజు టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం టికెట్ ఎవరికి ఇచ్చినా, గోపీనాథ్ గారు సతీమణి గారికి ఇచ్చినా, విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇచ్చినా, లేదా ఇంకొక వ్యక్తికి ఇచ్చినా, ఇంకో నాయకుడికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా గోపీనాథ్ గారి సేవలు, బీఆర్ఎస్ పార్టీ సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. వారు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీ తోటి జూబ్లీహిల్స్ లో గెలిపించబోతా ఉన్నారు. అంతేనా? రెండో విషయం, మేడం ఏమంటారంటే ఉద్యోగాల విషయానికి వచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? 2 సంవత్సరాలు గడుస్తుంది, మరి 4 లక్షల ఉద్యోగాలు ఏడిపోయినాయి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. నిరుద్యోగులు కూడా ఇదే విషయాన్ని పదే ప్రస్తావిస్తా ఉన్నారు, ధర్నాలకు దిగుతా ఉన్నారు, అధికారులను మంత్రులను కలుపుతా ఉన్నారు. ఈ 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ఏమనంటే 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు మాదే ఘనత. 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు అసలు వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమైనా సోర్స్ ఉందా? అసలు 60,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎవరు ఇద్దరు, ఎగ్జామ్ ఎవరు పెట్టారు, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం ఉద్యోగ ప్రక్రియ ఎవరు చేసిండ్రు? కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ కేవలం చేతికిచ్చి ఫోటో దిగినంత మాత్రాన 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్ట? రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విద్యార్థినో ఏ నిరుద్యోగినో అడగండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పేశారంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా కొట్టుకుంటాం. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఎలాంటి అది లేదు. ఇదే విషయాన్ని గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు అద్దంకి దయాకరణ గారు వారు ఒక కార్యక్రమానికి వెళితే కూడా అక్కడ ఒక నిరుద్యోగుల దయాకరణ గారిని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే దయాకరణ గారు అంటే మాకు ఎనలేని అభిమానం ఉంటది. ఎందుకంటే వారితో పాటు మేము ఉద్యమంలో కలిసి పనిచేసినాం. ఒక అద్భుతమైనటువంటి వాగ్దాటి తెలివితేటలు ఉన్నటువంటి మంచి నాయకుడు ఆ దయాకరణ గారు. అలాంటి నాయకుడిని కూడా ఇవాళ రోడ్డు మీద పట్టుకుని విద్యార్థులు నిరుద్యోగులు అడిగేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేశానంటే దీనికి ఎవరు కారణం? కాంగ్రెస్ పార్టీ కాదా? ఎక్కడికి పోయినాయి 4 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ రెండో విషయం ఇంకొకటి అన్నారు, అభివృద్ధి జరగలేదు అన్నారు. 2014 ముందు జూబ్లీహిల్స్ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతం మొత్తం యావత్ జిల్లాలలో కావచ్చు ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసు. కేవలం 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మొత్తం మార్పు అని చెప్పేసి విష ప్రచారం చేయడం వల్ల, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రచారాలు జరగడం వల్ల కొద్ది మంది ప్రజలు ఆ యొక్క వర్గానికి, కొన్ని వర్గాలు బీఆర్ఎస్ పార్టీకి దూరమై కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి పాపానికి ఇవాళ నరకం అనుభవిస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో గెలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ప్రజలు ఎప్పుడెప్పుడు అని చూస్తా ఉన్నారు. ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలే కాస్తా 10 మంది దొంగలు ఉన్నారు కదా, పార్టీ మారినటువంటి దొంగలు ఉన్నారు కదా, రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మని కర్రు కాల్చి వాద పెడతా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికో పోవాల్సిన మళ్ళీ 3 ఏళ్ళు ఎన్నికలు దాకా ఆగాల్సినటువంటి అవసరమే లేదు. అయ్యో రామశంకర, రాజీనామా చేయించేసి ఎన్నికలకు రమ్మనండి. వాళ్ళు మీ కార్లోనే ఉండట, కార్ దిగలేదట. మేము కార్లోనే ఉన్నాము, ఎందుకు మమ్మల్ని కారు దింపినట్టుగా మాట్లాడుతున్నారు? మేము కారు దిగిపోలేదు,
మేము మా నియోజకవర్గం అభివృద్ధి కోసం పోయినామని వాళ్ళు అంటున్నారు. మేము పోలేదంటే మళ్ళీ మీరు అదే పాట పాడుతున్నారట. అవునా అనమ్మా? ఓ తల్లి, ఇప్పుడు నిజంగానే వాళ్ళు చేసేది వ్యభిచారం అంటారు అంతే. వాళ్ళు పార్టీ మారి వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకోలేదా చెప్పండి? వాళ్ళు మా కాంగ్రెస్ నాయకులను తీసుకోలేదా? బీజేపీ నాయకులను తీసుకోలేదా? టీడీపీ నాయకులను తీసుకోలేదా అండి? మీరు లెక్క చూసుకోండి, 39 మందిని వాళ్ళు తీసేసుకున్నారు. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అది అడగ ఒకసారి. తప్పకుండా అమ్మా, దానికి సమాధానం చెప్తాం, మేము ఖచ్చితంగా చెప్తాం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం మొత్తం బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయితే తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం మొత్తం బీఆర్ఎస్ లో విలీనం అయితే తీసుకున్నాం తప్ప మేము వేరే రకంగా తీసుకోలేదు. వాళ్ళు పార్టీకి సంబంధించిన శాసనసభలో ఉన్నటువంటి పక్షం మొత్తం అయితే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులనే కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులనే కావచ్చు తీసుకున్నాం. మీరు ఏమన్నారు? ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాళ్లతో కొట్టి చంపండి, గుడ్డలు తీసి కొట్టండి అని చెప్పేసి మాట్లాడాడు. మరి 10 మందిని రాళ్లతో ఎందుకు కొడతాడు రేవంత్ రెడ్డి గారు? గుడ్డలు తీసి ఎందుకు కొడతలేరు? పైగా గుడ్డ పైన కండవగా కింద తీసుకున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి 2 మాటల 4 ధోరణికి నిదర్శనం కాదా? శాసనసభ పక్షాలు మొత్తం విలీనమైతే బీఆర్ఎస్ తీసుకున్నాం తప్ప ఇలాంటి నీతి రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ఏనాడు చేయలేదు. 2004లో 26 మంది టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంతమంది 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎంత తెలంగాణకు ఆనాడు తెలంగాణ రావడానికి ఆలస్యం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ కాదా? వేలాది మంది అమరులు ఎందుకు చనిపోయారు? అమరవీరులకు నివాళులు అనిపించే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఎవరు చంపింది ఎవరు? అసలు చంపింది ఎవరు? చంపినోడు దండేసినట్టున్నది. వేలాది మంది అమరులను చంపిందే కాంగ్రెస్ పార్టీ కదా. 1969 నుంచి మొదలుకొని 2009 వరకు 2014 వరకు చంపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ మీరు ఇవ్వకపోవడం వల్లనే కదా ప్రజలకు పోరాటం చేసి విద్యార్థులు, రైతులు, అన్ని సబ్బండ వర్గాలు వీళ్ళందరినీ ఏకం చేసి కేసీఆర్ గారు ముందుకు తీసుకొచ్చింది కదా. కేసీఆర్ గారు ఉద్యమం కంటే ముందు నుంచి కూడా ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నది కదా. కాంగ్రెస్ పార్టీ కదా చంపి